సార్ మళ్ళీ చెప్పండి మళ్ళీ చూడపా అట్లా వస్తాడు ఆయన వస్తాడు ఒప్పుకున్నా రాత్రంతా నిద్ర లేదు సార్ నాకు ఏమి ఎందుకట్లా యాడ ఇప్పుడు సినిమా పాటలు చేస్తాంలే అంటేనే ఇప్పుడు పాటలు మనకి నీకైతే సింగింగ్ రాదు పాట పాడేకి అతనికి ఏమో మాట ఇచ్చిన ఉన్నాడు మా సింగర్ ఉన్నాడు పిలుచుకుని వస్తా అన్న యాదోటి ఎత్తుకుంటాలే యాదోటి ఎత్తుకుంటా ఒకసారి నాకు నా ఎవరు లేరేడా ఒకటి ఎత్తుకో ఒకటి ఏదన్నా సార్ సార్ ఏ సలిజరం వచ్చినట్లు పాట అది అట్లా పాడితే ఆ మనసు ఏమన్నా డబ్బు కొట్టి పంపించండి సార్ బాగుంది కదా సార్ బాగుందంటావా అల్లాడిచింది ఏడని పాడింటివా ఏడా ఆ ఊర్లో తిరునాళ్ళు పాడేంటి తిరునాళ్ళలో పాడతాడు ఆ మనిషి లక్షలు పెట్టుబడి పెడతాడు అట్టంటావా కొంచెం బాగా పాడండి సార్ సరేలే మళ్ళీ వస్తున్నట్టున్నాడా మనిషి వచ్చా సార్ వచ్చలే జాగ్రత్త బాగా పాడు సార్ నమస్తే సార్ నమస్తే కూర్చోండి సార్ మీకోసం వెయిటింగ్ బాగున్నారు బాగున్నాం సార్ ఓకే మీరు బాగుండాలి మీరు బాగుంటేనే అదే సార్ సినిమా బాగుంటేది కూర్చోండి సార్ మీరు లేదు సార్ ఇంకా ఇతను ఎవరు తెలుసు కదా ఎవరితను మొన్న సార్ నమస్తే 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 సార్ ఎవరు మొన్న పిక్చర్ లో మూడు కొత్తగా వచ్చిన చూడు అవును అవును దాంట్లో అంతా ఇతనే బ్యాక్గ్రౌండ్ సింగర్ ఓకే బాగానే పాడతారా ఏం సార్ చూసాక అట్లున్నాడు మనిషి ఏమంటే కొమ్మలు విరుగుతాయి ఓకే ఎందుకు నేను చెప్తున్నా అంటే మన స్టోరీ అంతా క్లియర్ అయిపోయింది ఓకే సార్ ఇప్పుడు పాటలు మాత్రమే మనం ఎండింగ్ ఉన్నాయి అదే చెప్పిన సార్ కి ఏమి సార్ అది ఒక్కటి మనం సెట్ చేసినామంటే మనం ఆడియో చేయాలి తొందరగా సార్ అందుకని కొంచెం అదే ఏమంటే సార్ ఇతనికి ప్రాక్టీసే కదా అని స్టూడియోకి రాలేదు సార్ ఏమనుకోద్దండి ఇది స్టూడియోలో చేసింటేనే బాగుండేది నేను లేదు సార్ ఇతనికి కొంచెం చెట్లు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది అల్లాడిస్తా ఆడ అల్లాడియవా అల్లాడియలే మన యాడా స్టూడియో కూడా అల్లాడిస్తా మళ్ళీ అల్లాడిస్తా ఈడ కాదు ఉండే మన సార్ దగ్గర అల్లాడియాలి బాగా ఏంది అల్లాడిస్తాడు ఇతని పాట సార్ పాటనా వేరే ఏదో అనుకుంటా పాట ఒకటే అల్లాడదు ఓకే పాట ఒకటే ఓకే లే అది అల్లాడుతుందేమో ఓకే మరి ఒక్కసారి ఏమన్నా ఒక సాంగ్ ఏమన్నా వినిపించగలరా మన సినిమాలో సెట్ చేసినట్టు మన సెట్ చేసిన పాటలు ఏదో ఒకటి రెండు సెట్ చేద్దాం ఒక లైన్ అట్లా అనిపిస్తే నాకు కూడా క్లియర్ అయిపోతుంది అవును మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది అడ్వాన్స్ రెడీ చేసినారు కదా అడ్వాన్స్ అంతా సార్ ఇంకా ఆడియో ప్రోగ్రామ్ కి మనం క్లియర్ చేద్దాం బాగా పాడాలి మీరు ఎందుకంటే మనకి లైఫ్ మనకి ఒక అవార్డు వస్తుంది మీరు మీ చేతిలో ఉంది సార్ అదేం దంచి పాడేస్తా నా సినిమా హిట్ కావాలంటే హీరోకి మంచి పేరు రావాలంటే ఇప్పుడు మీ సాంగుల్లే ఉండే అవును సార్ సరే సార్ ఓకేనా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవును సార్ తెలుసు కదా కొట్టినా కదా అవును ఓకే ఓకే మీ గురించి నాకు బాగా తెలుసు ఇతనే ఎందుకంటే అల్లాడిస్తా అంటాడు అల్లాడదు అంటాడు పిక్చర్లు చెప్తాడు పాట ఓకే లే మళ్ళీ అల్లాడుతుందో ఎవరి ఇంట్లో ఉన్న బోనువు ఇతని పాటనే ఉంటుంది ఉంటాయి ఓకే ఒకసారి మనము సార్ ఒక హమ్ చేయండి ఏం సార్ ఇది ఏం సార్ ఇట్లా వచ్చా రాగలు కాదు మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ ఈ కాలం నిలబెట్టేసి ఏంది అదే ఫస్ట్ నయుడు ఆడ 100 ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి సార్ తపలా అంట ప్యాడ్ అంట అన్ని ఒకేసారి చేయబడతాయి ఇట్లా ఒకటేసారి చేయబడుతుందా అనే లోపల ధమాన్ పడతాయి అన్ని చేతులు ఒకటేసారి పడతాయా ఏ పాటలు పడలేదు సార్ ఇట్లా ఫస్ట్ మన పాట మన సినిమాలో పాట అట్లా పడాలా ఒకేసారి అన్ని సార్ నెక్స్ట్ ఇదేదో బాగుంది ఇంకొక రాగం వచ్చింది లాస్ట్ కి కాలు పడతాయి అందరూ ఒకేసారి కాలు చేతులు పడినాయి కదా ఇంకా కాలు పడతాయి ఎట్లుంటుంది సార్ అంటే చెయ్యి బలం తక్కువ కాలు బలం ఎక్కువ దమదమా ధనధనే ఇంకా ఉరుములు మెరుపులు ఇదేదో కొంచెం వెరైటీగా అదే సార్ దానికోసమే కదా సార్ సింగర్ ని పట్టుకుని వచ్చింది ఏమనుకున్నావు నేను ఎందుకంటే ఈ సినిమాకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను దానికోసమే సార్ ఈ సినిమా వచ్చేసి ఫెయిలియర్ కాకూడదు సార్ మీ ఎదురుగానే ఎట్లా పాడా సార్ అసలు హైలైట్ సార్ అది సింగర్ అన్నా పాడినారు సార్ ఇట్లా
కొంచెం నాకు డౌటే ఉంది, ఇంకొక పాట వేసుకుంటావా? ఓ డౌటే ఉంది. సార్ ఇంకొక పాట ఏమన్నా అట్లా ఓకే ఓకే సార్. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం ఏమైనా టాబ్లెట్ కావాలా? టాబ్లెట్ వద్దు. టాబ్లెట్ ఎందుకు జ్వరం వచ్చిందా? అట్లేం లేదు, గొంతు సాప్ సూప్ గలే మే కిచ్ కిచ్ అది పోవాలని. ఓకే స్మూత్ స్మూత్. కొంచెం ఆయాసం బాగా తీసుకొని పాడండి. ఓకేనా సార్? పాడండి సార్. అమ్మ జీవితము ఏ సినిమాలో అనే అమ్మ ఎట్లా ఏమంటారు సార్ అది? వై 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 బా ఎట్లుంది సార్? అలా ఇచ్చింది వాడి అమ్మ. ఏం సార్? ఇదేదో చిన్న చిన్న కుక్క పిల్లలు అరిచినట్లా అంటే సార్ ఇప్పుడు అన్ని సినిమాలు ఎట్లున్నాయి సార్? ఆ అంటావా, ఊ అంటావా, అది ఆ పాట ఎవరు ఈసారి లేడీ వాయిస్ తో పాడినాడు. ఆ అంటావా, ఊ అంటావా, ఈతనే పాడింది. మళ్ళీ లేడీస్ కూడా ఒకసారి లేడీస్ హమ్ చేయండి సార్. ఒక్కసారి అట్లా అండి ఒకసారి. బాగుందా సార్? ఆ సినిమాలో ఎందుకు పాడలేదు సార్ నువ్వు ఈ పాట? అప్పుడు ఆ కథ, ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఇదే అడిగిండ్రు కదా సార్ ఆ రోజు. క్యాన్సిల్ చేసి ఆ పాత దానికి పెట్టినారు, దీన్ని మళ్ళీ కొత్త దానికి పెట్టాలని. ఏం టాలెంట్ సార్ నీ దగ్గర ఉండేది? అసలు నాకు కూడా తెలుసు సార్ టాలెంట్. మీ పేరు ఏమంటారు? కబీర్ దాస్. కబీర్ దాస్ సార్. ఇతను కొత్తగా వచ్చాడా ఎట్లా? పాతోడు జమానా. ఓకే ఓకే. ఇప్పుడు ముంతాజు, సుల్తాను వాళ్ళ పాడిన వ్యక్తి మంచి. ఫీల్డ్ నేనే కొత్త అన్నమాట. నువ్వు కొత్త సార్. అబ్బా ఆ సింగర్ కి అయితే ఇతనే పాత. అర్థమైంది. అట్లేం లే, పాత మనిషి. సినిమా పాస్ అవుతుందంటావు, పాస్ చేపిస్తానంటావు? ఖచ్చితంగా. చించుకోలే సార్ టికెట్లు దొరకక చించుకోవాలా. చించుకునేది టికెట్ అంటావా లేక నీదేమన్నా చించుకుంటది అని నా ఆలోచన. చించుకోవాలి టికెట్లు. ఓకే. చించుకొని ఇంకోటి ఏంటారా సార్? ఇంకోటి ఏమన్నా? ఇంకోటి ఏం వద్దులే గానీ నాకేమో వద్దు. ఒకసారి ఆలోచిద్దాం మరి. దీనికి ఇంకోటి మర్చిపోయినా, దీనికి మ్యూజిక్ ఎట్లా వస్తానో అడగలే. దీనికి ఈ పాటకి మ్యూజిక్ ఎలా ఉంటుందో ఒకసారి. దీనికి ఇప్పుడు ఇతను సార్ పాడిన పాటకి ఒక సందు తీసుకుంటాం సార్, ఒక ఏరియా ఇల్లు ఉండే ఒక ఏరియా. ఓకే. ఎవరి ఇంట్లో వాళ్ళు తట్టలు ఉంటాయి కదా, తట్టలు గంటలు కొట్టేదే మ్యూజిక్ ఫస్ట్. అనేది అంటే ఇంత మంది కొడితే సౌండ్ ఎట్లుంటది చూడండి, మీరే ఆలోచించండి. భోగండ్లే. ఓకే. భోగండ్లు ఇరుగబడి వస్తారు జనాలు. చూడండి, ఇంకా ఆలోచించండి సార్. మాకి అంటే ఖర్చు లేకుండా మ్యూజిక్ సార్. ఇతని పాట అయిపోయిన తర్వాత ఆ తట్టల్లో భోంచేయాలనే తట్టలే మ్యూజిక్ సార్. తట్టలు పారేస్తారంటే అంటే సినిమాలో ఓకే. సినిమా ఓకే ఓకే. అది చూడాలి సార్. బానే ఉంది కానీ మరి సరే. ఒకవేళ మీరు ఈ సినిమా బాగా పాస్ అయిందంటే సార్ నేను ఒప్పుకునే కాడికంటే మీకు డబ్బు కొంచెం ఎక్కువనే వస్తుంది సార్. అంతా మీ దయ సార్. ఎక్కువనే వస్తుంది. సింగర్ కాకపోతే మంచి మ్యూజిక్ డైరెక్టర్ కదను. ఏం సార్ సార్ లైవ్ లోనే కొట్టి చూపిస్తుంది కదా సార్. అయితే ఓకేనా? ఓకే చూద్దాం. ఇప్పుడు ఒకసారి కూడా ఒక్క నురుగు అట్లా అంటే ఏంటి సార్ అన్న తర్వాత నీకిన్నా తెలక అడుగుతున్నాడు సారు. నువ్వు ఎక్కడ, సార్ ఎక్కడ? సార్ పొరపాటు అవుతారేమో సార్ దగ్గర, ముందు ఆలోచించండి, పాడండి. చూద్దాం. ఓకే ఓకే. మీ పేరు ఏమంటారు? జేసుదాస్. జేసుదాసా సార్? ఎన్నిసార్లు సార్ పేర్లు మీరు మార్చేదే? యాదో పకీర్ దాస్ అంటే మళ్ళీ ఇప్పుడు దేవదాస్ రెండు వచ్చినాయి. సారీ సార్. ఒకసారి మ్యూజిక్ ఒకసారి అట్లాను నేనా సార్? ఎందుకంటే నీ మ్యూజిక్ నాకు కొంచెం రకంగా నచ్చిందయ్యా. సార్ అంటే ఇతను పాట నచ్చలేదని కాదు. అదే సార్. మళ్ళీ కాదు, అతను పెద్దోడు సార్, పెద్దోడు సింగరు. చేస్తాడు, ఆరేస్తాడు కూడా, గొప్పవాడిని, ఊగులాడతాడు కూడా. ఊగులాడిస్తాడు. ఒక్కసారి అందమా సార్? మీ ముందర పాడుతున్నాడు అతనే. పాడు సార్. మ్యూజిక్ నేను ఓకే ఓకే సార్. ఓకే సార్. గజవక్కం
సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం ఖననాయకం